369 మంది మాలాంటి యువకుల్ని కాల్చి చంపింది నీ కాంగ్రెస్ పార్టీ. 1999 నుంచి రాష్ట్రం ఇస్తామని చెప్పి మోసం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. 2004లో టీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకొని మళ్ళొక్కసారి మోసం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను తొక్కటై మిమ్మల్ని చావు దెబ్బతీస్తే దిక్కు దివాణ లేక అనివార్యంగా చివరి క్షణాల్లో తెలంగాణ బిల్లును పెట్టించినటువంటి చరిత్ర మీది కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ తిరిగినా మీ ముఖాల మీద చెప్పులు విసురుకుంటూ మిమ్మల్ని దాడులు చేస్తూ మీ మీద తెలంగాణ సమాజం అంతా ఆవేశాన్ని వెళ్ళగక్కితే గత్యంతరం లేని విధి లేని పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం మీరు 99లో తీసుకొని ఉంటే, అదే నిర్ణయం మీరు 2004లో 99కి ముందు కానీ 2004లో అధికారంలోకి వచ్చినాక తీసుకొని ఉంటే వందలాది మంది బిడ్డలు, వేలాది మంది బిడ్డలు తెలంగాణ వాళ్ళు ఇవాళ బతుకుండేటోళ్ళు. మా శ్రీకాంతాచారి బతుకుండేటోడు, మా వేణుగోపాల్ రెడ్డి బతుకుండేటోడు, మా ఇషాన్ రెడ్డి బతుకుండేటోడు, మా యాదయ్య బతుకుండేటోడు, మా చెల్లి సువర్ణ బతుకుండేది. ఇవన్నీ నీకు జగ్గారెడ్డి అర్థం కావు. నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి పక్కకున్నావు, నువ్వు మాట్లాడతావు బాలకృష్ణ మీద. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే బాలకృష్ణ వార్డు మెంబర్ కూడా కాలేడు అని అంటున్నావు. నీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నీ కాంగ్రెస్ పార్టీనే 2014లో ఎంపీగా పెద్దపల్లి నుండి ఓడగొట్టి తెలంగాణలో 3 అతిపెద్ద మెజార్టీతో గెలిచినోని నేను. 2,92,000 ఓట్ల మెజార్టీ నాది మిస్టర్ జగ్గారెడ్డి, గుర్తుపెట్టుకో. మొన్నటికి మొన్న 2018లో కూడా చెన్నూరు నుండి మొత్తం ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను. 28,332 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ఓడగట్టి గెలిచినోని నేను, గుర్తుపెట్టుకో. నా జీవితంలో ఇప్పటిదాకా ఓటమి లేదు. నీ రాహుల్ గాంధీ అమేధిలో ఓడిపోయిండు, గుర్తుపెట్టుకో. అది నీ రాహుల్ గాంధీ చరిత్ర, ఇది బాలకృష్ణ చరిత్ర. మేము ఎన్నటికీ మా తాతల మూతులు నేతులు మీరు వాసన చూడరు అని చెప్పుకొని బతికేటోళ్ళం కాదు. నికార్సైన తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ శిష్యం అని చెప్పి పనిచేసుకుంటూ ముందుకు పోతున్న వాళ్ళం మేము. వెనకటికి మా వాళ్ళు మా తాత ఇది ఉండే, మా నాన్న మీద ఉండే, మా నాన్న ఇది ఉండే అని చెప్పి మాట్లాడేటోళ్ళం కాదు టీఆర్ఎస్ వాళ్ళం. మేము వాస్తవంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళం. మీలాగా ఆంధ్ర నాయకులకు ఊడిగం చేయలే, మీలాగా ఆంధ్ర నాయకులకు తొత్తులుగా పనిచేయలే. నువ్వు అంటున్నావు బాలకృష్ణ తిరుగుతాడని. నువ్వు తిరుగుతావా జగ్గారెడ్డి బాలకృష్ణ అనుకుంటే? ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు నువ్వు. మేము అనుకుంటే ఎంతసేపు నీ రేవంత్ రెడ్డి ఎంత, నువ్వెంత. కాబట్టి మా మీద ఉద్యమకారుల మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నీ రేవంత్ రెడ్డికి కానీ నీకు కానీ గుర్తు చేస్తా ఉన్నా. నోటికి ఎంత వస్తుందంతా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడే పద్ధతి బంద్ చేసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమో అనుకుంటున్నావు నువ్వు, అవన్నీ నడవై చెప్తా ఉన్నా. నోటికి ఎంత వస్తుందంతా మాట్లాడే పద్ధతి బంద్ చేసుకోర్రి. మీరు ఇంకా ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో తెలంగాణలోనే ఆ భ్రమలలో బతుకుతూ మాట్లాడుతున్నారు. అధికారం మత్తులోంచి ఇంకా మీరు బయటకు రాలే. మీరు ప్రతిపక్షము అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు 5-6 ఎమ్మెల్యేలు అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు అధికారాన్ని ఎలగబెడుతున్నట్టు మీరు ఆ భ్రమలలో ఉండి మాట్లాడుతున్నారు. రమ్మను నీ రాహుల్ గాంధీని ఓయుకు, రమ్మను నీ రాహుల్ గాంధీని ఓయుకు. క్షమాపణ చెప్పకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీలో నీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు క్షమాపణ చెప్పకుండా ఓయుకు. రమ్మని నీ రాహుల్ గాంధీని చూద్దాం ఏం జరుగుద్దో. విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున లేచినారు. డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చే ముందు ఆ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే వచ్చే విషయం ఆలోచన చేసుకోవాలి. ఈ విషయంలో మరొకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీని కూడా కోరుతా ఉన్నా. అదే విషయంలో ఇంకొకటి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న నీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడిండు, పొట్టోడు. ఏమన్నాడు? వరంగల్ పోయి కేటీఆర్ నీ వెంట్రుకలు ఇస్తావా అన్నాడు డ్రగ్స్కి సంబంధించి. నేను మొన్న అడిగినా ఇయ్యాలు అడుగుతున్నా, నీ రాహుల్ గాంధీ హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఫస్ట్ నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి, నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి తర్వాత ఇక మా వాళ్ళ సంగతి మాట్లాడదాం. కాబట్టి ఇట్లా మా మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను. అసలు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మొన్నటికి మొన్న హుజరాబాద్లో హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టి లాలుచి పడ్డటువంటి మీరా ఇయ్యాల మా మీద మాట్లాడేది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పోరాటం చేసినాడు ఆంధ్ర పాలకులకు ఊడిగం చేసిన మీరా ఇవాళ మా మీద మాట్లాడేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త. ఇవాళ మా కేసీఆర్ మీద కానీ, మా కేటీఆర్ మీద కానీ, మా ముఖ్య నాయకుల మీద ఎవరి మీద మాట్లాడినా తెలంగాణ ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నీ రాహుల్ గాంధీని కూడా నేను కోరుతా ఉన్నా.
ఏం ఎలగబెట్టడానికి తెలంగాణకు వస్తుండు రాహుల్ గాంధీ? నేను అడుగుతా ఉన్నా, ఏం తక్కువ చేసినాం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ రైతులకు సంబంధించి? ఏదో రైతుల పేరిట ఇక్కడికి వస్తూ ఉన్నాడు. రైతుల పేరిట రాజకీయం చేయడం బంద్ చేయండి. ఉత్తర భారతదేశంలో మునిగిపోతున్న నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అమేథీలో ఓడిపోతా అని తెలిసి దిక్కు దివాణా లేకుండా కేరళ వాయనాడు వారిపోయిన రాహుల్ గాంధీ అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అన్నట్టుగా ఇవాళ తెలంగాణకు వచ్చి ఏదో ఉద్ధరిస్తా అంటే తెలంగాణ ప్రజలేం అమాయకులు గారు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో కాపాడుకోమని నీ కాంగ్రెస్ పార్టీని, పంజాబ్లో మొన్ననే మునిగిపోయింది పంజాబ్లో కాపాడుకోమను, హర్యానాలో కాపాడుకోమని నీ కాంగ్రెస్ పార్టీని, హిమాచల్ ప్రదేశ్లో కాపాడుకోమని నీ కాంగ్రెస్ పార్టీని, నెక్స్ట్ కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి, గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ నీ కాంగ్రెస్ పార్టీ సంగతి ఏదో చూసుకోమని ఫస్ట్ నీ రాహుల్ గాంధీని. పార్టీని నడిపించుడు చేతగాక అధ్యక్ష పదవిని వదిలేసుకున్న రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు వచ్చి పొడిచేది ఏందో నేను అడుగుతా ఉన్నా సూటిగా. మొన్న మేము మాట్లాడితే మీకు బాగా రేషం వస్తూ ఉంది, ఇవాళ అడుగుతా ఉన్నాం. ఎస్, ఇక్కడికి చేసేది ఏంది? ఏం చెప్తారు రాహుల్ గాంధీ? నేను అడుగుతా ఉన్నాం, నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? రైతుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఉందా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిర్రా? మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం ఉందా? రైతుల కోసం 28.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు కట్టించారు అక్కడ రాష్ట్రాల్లో. చెప్పండి ముందు. ఇవాళ మేం చెప్పడం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తా ఉంది. 2014 నుంచి ఆ సంవత్సరం నుండి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. ఒకనాడు 1300-1400 రైతుల ఆత్మహత్యలు ఉంటే 2014 సంవత్సరంలో ఇవాళ 450-460కి పడిపోయినాయంటే ఇది టీఆర్ఎస్ పార్టీ రైతు అనుకూల నిర్ణయాల ఫలితం కాదా? ఒకసారి ఆలోచన చేయమని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా. కాబట్టి ఏదో వచ్చి ఇక్కడ ఏదో మభ్య పెడతాం, మాయ చేస్తాం, ఏదో మోసం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఇంకొకరిని ఎవరినో పట్టుకొని వచ్చి ఏదో చేస్తాం అనుకుంటే అది కుదిరేదే కాదని చెప్పి సందర్భంగా వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ, మా మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా జగ్గారెడ్డిని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో ఇడ మమ్మే బెబ్బే అని భయపడేటోడు ఎవ్వలేడు. గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి, నువ్వెంతనో నీకంతా నీకంటే రెట్టింపు స్థాయిలో మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళం టీఆర్ఎస్ వాళ్ళం. గుర్తుపెట్టుకో, ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను దలుచుకుంటే నువ్వు అంటున్నావు, నేను దలుచుకుంటే సుమన్ తిరుగుతాడని, నేను దలుచుకుంటే నువ్వు తిరుగుతావా? నువ్వు ఇంకా అధికారంలో ఉన్నానే భ్రమంలోంచి బయటకు వచ్చి మాట్లాడు, నేర్చుకో అని చెప్పి నేను జగ్గారెడ్డికి హితవు పలుకుతా ఉన్నా. ఆయన రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే కొంత స్టూడెంట్స్ తోటి అట్రాక్ట్ అయ్యి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ ఓయూఏ కాకుండా కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇంకా జిల్లాలో అనేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అన్ని జిల్లాల యూనివర్సిటీలు ఇచ్చారు. డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏంటి, ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడుతాడు వచ్చాను అంతే. ఆడేమి రాజకీయం మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇది కూడా మీరు రాంగ్ తీసుకోకపోతే ఎట్లా? అసలు నేను ఒకటే అడుగుతున్నా, బాల్కా సుమన్ ప్రెస్కి వచ్చే ముందు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు అతనికి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి పంపండి ముందు, లేకపోతే ప్లీజ్. ముఖ్యమంత్రి గారు, మీరు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు ప్రెస్కి వచ్చేటప్పుడు సోనియా గాంధీని విమర్శించాలన్నా రాహుల్ గాంధీ గారిని విమర్శించాలా లేదా అని ఒక లెసన్ ఇవ్వండి వాళ్ళకు క్లాసెస్ ఇవ్వండి వాళ్ళకు. దయచేసి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విమర్శించే ముందు మీ నాయకులకు బుద్ధి చెప్పు వాళ్ళకు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు గాడుపుల ఏదో రాష్ట్రం వచ్చింది కదా, వాళ్ళు ఏదో గాడుపులు వచ్చారు వీళ్ళంతా. ఏదో రాష్ట్రం వచ్చింది కాబట్టి బాల్కా సుమన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే అండు, లేకపోతే గ్రామ పంచాయత్ మెంబర్ కూడా పనికిరాడు. అరే రాహుల్ గాంధీ గారి పర్సనాలిటీ ఎక్కడ? అరే నువ్వు రాహుల్ గాంధీ గారి పర్సనాలిటీ, రాహుల్ గాంధీనే నువ్వు క్షమాపణ చెప్పు అంటావురా నాయనను. అరే నీ లైఫ్ ఎంత, నీ బతికెంత, నీ జీవితం ఎంత? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.